నందమూరి బాలకృష్ణ నటుడిగా 50వ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నారు. నందమూరి బాలకృష్ణతో సినిమా తీసిన దర్శకులు ఎస్. రవికుమార్ చౌదరి మనతో ఉన్నారు. సో ఆయన అడిగి బాలకృష్ణతో ఆయనకున్న అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అలాగే రిలేషన్కి సంబంధించిన విషయాలని రవి గారిని అడిగి తెలుసుకుందాం. వీరభద్ర అనే సినిమా చేశారు. అంటే మీరు దర్శకుడిగా ఒక సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఆ తర్వాత బాలయ్యతోనే సినిమా చేయటం నా ఏమన్నట్టుగా కూడా అప్పట్లో అనటం జరిగింది. సో బాలయ్య గారితో ఉన్న అనుబంధం ఏంటి? సినిమా ఎలా వచ్చింది అట్లా అప్పుడు అలాగే? ముందుగా ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఆ పేరు తెలుసు కానీ నా ఒంట్లో ఏదో తెలియని ఒక పవర్ జనరేట్ అవుతుంది. మా నందమూరి నరసింహం అందరూ మా బాలయ్య అని పిలుచుకుంటారు. అప్పుడే 50 సంవత్సరాలు అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చని ఆశ్చర్యంగా ఉంటుంది. మొన్నే కదా మంగళం అనిపిస్తుంది. మొన్నే కదా సీతారామ కళ్యాణం, మొన్నే కదా నారి నడుమునరి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో మెట్లు అధిరోహించి తనకు తాను అంటే ఏజ్ పెరిగే కొద్దీ గేజ్ పెరుగుతుంటారు సరే, పవర్ పెంచుకుంటూ అంత ఎనర్జెటిక్. మార్కెట్ పెరిగింది, ఏజ్ పెరిగింది, ఎనర్జీ పెరిగింది. నేను వీరభద్ర సినిమా చేయడానికి కారణం ఎగిరిన తర్వాత నేను ఆయనకి మంగమ్మ గారి మన నుంచి నేను పెద్ద ఫ్యాన్ అండి, హార్డ్ కోర్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. నేను ఒక్కనే కాదు, మా ఊరంతా అలాగే ఉంటారు. ఆ వాతావరణంలో పెరగడం వల్ల నాకు అది బాగా అబ్బింది. ఎగిరిన తర్వాత నాకు అవకాశం దక్కింది, నా అదృష్టం. ఆయన ఎప్పుడు నన్ను ఒక డైరెక్టర్గా చూడలేదండి, ఒక బ్రదర్గా చూశారు. నాకు అది ఆనందం. ఇప్పుడు మనం ఆయన ఎంత అభిమానిస్తామో తిరిగి ఆయన అంతకంటే రెట్టింపు అభిమానం మనకి ఇస్తారు. బట్ నాకు మన పరిమితుల్లో లోపల ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. టైం ఉంటే టైంకి ఫస్ట్ షాట్ పెట్టాలి. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆయనకి ఇష్టం ఎదుటి మనిషి కాన్ఫిడెంట్గా ఉంటాం, ఆయనకు చాలా ఇష్టం. అలాంటి మా బాలయ్య, డైరెక్టర్స్ బాలయ్య, నిర్మాతల బాలయ్య, ప్రేక్షకుల బాలయ్య, ఆయనకి నిండే నూరేళ్ళు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని చాలా ఆనందంగా ఉందండి. ఈ 50 years చేసుకున్నందుకు ఇది చాలా దిగ్విజయం చేయాలని అభిమానులందరికీ పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒకటండి, ఆయన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు, వరుసగా సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూమెంట్లో 50 ఏళ్ళని కంప్లీట్ చేసుకోబోతున్నారు. అంటే బాలయ్య నుంచి ఒక అభిమానిగా చిన్నప్పటి నుంచి ఆయనకి అభిమాని, ఆయనతో వర్క్ చేసిన తర్వాత తెలిసిన కొత్త విషయం ఏంటి? ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది మీకు? ఇప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆయన ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. అంతేకాదు, షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను డైరెక్టర్ని, ఆయన పెద్ద స్టార్ హీరో, నేను ఆయన అభిమానిని. అలాంటి నన్ను తీసుకొని వైజాగ్ బీచ్లో డైలీ మార్నింగ్ వాక్, నిన్న సీన్ ఎలా జరిగింది, ఇవాళ సీన్ ఏంటి, ఇవాళ డైలాగ్స్ ఏంటి, ఇవాళ ఎలా ఏం తీయబోతున్నావు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఒక ఆల్మోస్ట్ 1 hour వాకింగ్ చేసేవాళ్ళం. ఆ ఇంటికి పిలవడం కానీ, ప్రతి ఫంక్షన్కి నన్ను పిలవడం కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఎప్పుడు కూడా అండి ఆ అనుబంధం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆయన డైరెక్టర్ని ఎంత అభిమానిస్తారో దీన్ని బట్టి అర్థమవుతుందండి. ఇది నో డౌట్ ఈజ్ గాడ్. ఒకటి, మీరు అభిమానిగా ఆయనతో సినిమా చేశారు, డైరెక్టర్గా కూడా చేశారు. ఇంకా బాలయ్య ఆయన ఎన్టీఆర్ నట వారసుడిగా ఎలాంటి పాత్ర చేస్తే చూడాలని మీకు అనిపిస్తూ ఉంది? ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారు చేసిన పాత్రలన్నీ ఆల్మోస్ట్ చేశారండి. ఎందుకంటే రాముడు చేశారు, కృష్ణుడు చేశారు, అర్జునుడు చేశారు, చారిత్రాత్మకం చేశారు, జానపదం చేశారు, భైరవదీపం చేశారు. భైరవదీపం నథింగ్ బట్ పాత్రల భైరవే కదా, వాళ్ళ నాన్నగారు లాంటి క్యారెక్టరే కదా. అర్జునుడు పాండురంగ మహత్యం చేశారు. ఆల్మోస్ట్ అన్ని నెక్స్ట్ ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల పాత్ర చేశారు. ఆ పాత్రకి ఆదిత్య 369లో ఆయన కాకుండా వేరే ఎవరు చేసినా కూడా కొంచెం ఎబ్బట్టిగా ఉండేదని అందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటారని అప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసి అనుకున్నాం, అది మర్చిపోయాము. శ్రీకృష్ణదేవరాయలు ఇలా ఉంటాడా అని చెప్పి మళ్ళీ ఈయన ప్రింట్ గుద్దెలాగా ఆడిన మనసులో గుద్దెలాగా పర్ఫామ్ చేశారు. హ్యాట్స్ అప్. ఆయన చేయని క్యారెక్టర్స్ లేవు. ఇంకా అంటే చెప్పకూడదు, రామారావు గారి కంటే విభిన్నమైన క్యారెక్టర్లు ఇంకా ఎక్కువ చేశారు ఈయన. ఈ జనరేషన్లో 50 years వాళ్ళ ఫాదర్ లెగసీని ఇంత కంటిన్యూ చేసి ఆయన కష్టపడాల్సిన అవసరం ఏంటి సార్? ఆర్థికంగా కష్టపడాలా, దీనికి కష్టపడాలి. అయినా సరే వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టడం కోసం కింద పడమంటే కింద పడతాడు, ఎగరమంటే ఎగురుతాడు, గంతమంటే గెంతారు, ఏడమంటే ఏడుస్తారు, నవ్వమంటే నవ్వుతారు. డైరెక్టర్ ఏది చెప్తే చేస్తారండి. అది జీన్ సార్, అది ఆ బ్రీడ్, అది అక్కడి నుంచి వచ్చింది నందమూరి వంశంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఒకటి, అంటే అభిమానిగా ఫ్యాన్గా మీరు గర్వపడుతున్నా అన్నారు. సో బాలకృష్ణ గారి లెగసీని కంటిన్యూ చేయడానికి మోక్షజ్ఞ కూడా ఎంట్రీ అవుతూ వస్తున్నారు. సో మీరేమంటారు దీని మీద? చెప్పారు కదండి మోక్ష గురించి, ఇంకేం చెప్తాం. ఆ లెగసీ అంటే ఆ బ్లడ్, ఆ బ్రీడే వేరు. అది ఎన్టీఆర్, తర్వాత బాలయ్య, ఆ తర్వాత మోక్ష, అది కంటిన్యూస్.
మోక్ష తర్వాత వాళ్ళ బాబు మోక్ష భవిష్యత్తులో బాబు పుడితే ఆ లెగసీని వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. ఇట్స్ బ్రీడ్ అది. సో ఇది రవికుమార్ చెప్తుంది ఏంటంటే తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణ అద్భుతమైన విభిన్నమైన పాత్రలు పోషించారు. ఇలాగే మరిన్ని విభిన్నమైన పాత్రలతో అలరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ఏబిఎన్.